వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఏంటో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 70 పాయింట్లు లాభపడి 80,288 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 7 పాయింట్లు మాత్రమే లాభపడి 24,335 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ మార్కెట్లు మాత్రం చాలా ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. ఏంటి ఇక్కడ నుంచి మార్కెట్లు ఇంకా ఇటు ఎంత వరకు వెళ్లే అవకాశం ఉందంటారు? యుద్ధానికి సంబంధించిన వార్తలు అయితే కంటిన్యూస్ గా వస్తున్నాయి. యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ రోజు చూస్తూనే ఉన్నాం. మరి యుద్ధం ఇంపాక్ట్ ఎక్కడ మార్కెట్ ని టచ్ చేయలేకపోయిందంటారా? మీరు అన్నట్టుగా మార్కెట్స్ అయితే చాలా రెసిలియంట్ గా ఉన్నాయి. సో సోమవారం రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోతుందేమో అని ఒక భయంలో వీకెండ్ అంతా చాలా మంది గడిపేశారు. చాలా మంది కూడా నాకు కాల్ చేసి, అయ్యో ఇప్పుడు అమ్మేసుకుంటే బెటర్ ఏమో, యుద్ధం కనుక వచ్చింది అని అంటే మన మార్కెట్లు పతనం అయిపోతాయేమో అని చెప్పి చాలా మంది భయపడ్డారు. మనం శుక్రవారం రోజు చేసుకున్నటువంటి మార్కెట్ అనాలిసిస్ లో కూడా మాట్లాడుకున్నాం. యుద్ధం యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉండే అవకాశం ఎక్కువగా అయితే లేదు. దానికి గల కారణం, యుద్ధాన్ని ఎఫర్ట్ చేసేటువంటి కండిషన్ లో మనకి ఇరు దేశాలు కూడా ప్రిపేర్డ్ గా లేవు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అయితే ఇంకా వర్స్ సిచ్యువేషన్ లో ఉంది ఎకనామిక్ సిచ్యువేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈవెన్ ఇండియా యుద్ధాన్ని ప్రకటించాలి అని అనుకున్నా కానీ ఇతర దేశాలు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్ గా మిగతా దేశాలు కూడా కొంతవరకు ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ గా వార్ ని అనౌన్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఏదైనా కానీ డిప్లొమాటిక్ వేలో లేకపోతే ఒక స్ట్రైక్స్ పద్ధతిలో మాత్రమే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు కానీ యుద్ధం జరిగే అవకాశాలు అయితే లేవు. అలా అని చెప్పేసి మన మార్కెట్ ఇంకా కిందకి రాదానంటే డెఫినెట్ గా దానికి కూడా ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ రిలెంట్లెస్ ర్యాలీ జరిగింది అండ్ కొంతవరకు రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. అండ్ ఓవర్ నైట్ ఏదన్నా యుద్ధం అంటే యుద్ధం చెప్పకూడదు కానీ ఏదైనా స్ట్రైక్ చేశారనుకోండి, ఒక గ్యాప్ డౌన్ జరిగే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే అది సస్టైన్ అయ్యే గ్యాప్ డౌన్ లా కాదా అంటే సస్టైన్ అవ్వకపోవచ్చు. అదొక నీజక్ రియాక్షన్ కింద. సహజంగా ఏమైనా స్ట్రైక్స్ జరిగినా కానీ ఓవర్ నైట్ జరుగుతూ ఉంటాయి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి పొద్దున నిద్ర లేసేసరికి మొత్తం డేటా పాయింట్స్ అన్ని మారిపోతాయి. సో అది మనం భయపడిపోయేంత పెద్ద ఎత్తున ఏమీ ఉండదు. అది ఒక నీజక్ రియాక్షన్ కింద సహజంగా ఒక సడన్ సర్ప్రైజ్ షాకింగ్ న్యూస్ వచ్చినప్పుడు జరిగే రియాక్షన్ గానే చూడాలి. సో ఈ రోజు మనం మా మార్కెట్ ని చూసినా కానీ మనకి నిఫ్టీ మాత్రం 24,300 అండ్ అబౌవ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఈ రోజు 24,450 పీక్ ని కూడా టచ్ చేసి అక్కడి నుంచి కొంతవరకు సెల్లింగ్ అనేది మార్కెట్ లో ట్రిగ్గర్ అయింది. అండ్ సెన్సెక్స్ లో కూడా దాదాపుగా మనకి ఈ రోజు ఒక మంచి మూమెంటం, అంటే పర్లేదు ఒక స్టెబిలిటీ, అంటే మనకి స్టేబుల్ గా ఉన్నా కానీ మంచి మూమెంటం ఉన్నట్టుగానే పరిగణించాలి. కింద పడాల్సింది అని అనుకున్నప్పుడు మనకి స్టేబుల్ గా మార్కెట్లు నిలబడ్డాయి. 80,000 మార్క్ కంటే పైనే మనకి ఇవాళ కూడా మార్కెట్ లో సెన్సెక్స్ క్లోజింగ్ కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా స్లైట్లీ గ్రీన్ లో ఉండడం మనకి ఇదొక మంచి విషయం. అండ్ అదే సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఐటీ సెక్టార్ అనేది ఈ రోజు కొంతవరకు లీడర్ ఆఫ్ ద మార్కెట్ గా డ్రైవ్ చేసింది. మేబీ ఐటీ సెక్టార్ కనుక సపోర్ట్ చేయకపోయి ఉండుంటే, మీరు గమనిస్తే గత వారం 10 రోజుల నుంచి ఐటీ సెక్టార్ మార్కెట్ ని బాగానే సపోర్ట్ చేస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? అక్కడ ట్రంప్ అనేది కొంత వెనకడుగు వేయటం, టారిఫ్ రిలేటెడ్ ఆయన కూడా కూల్ డౌన్ అవుతారు అనే ఒక న్యూస్లు బయటికి రావడంతో ఐటీ సెక్టర్ లో కొంత కొత్త ఊపు కనిపించటము ఈ రోజు కూడా మార్కెట్ ని ఐటీ సెక్టర్ సపోర్ట్ చేసింది. అండ్ దాంతో పాటుగా ఎనర్జీలో అంటే రిలయన్స్ లాంటి వాటిల్లో కొంతవరకు సాలిడ్ స్ట్రెంత్ కూడా మార్కెట్ లో కనిపించింది. అండ్ డిఫెన్స్ కంటిన్యూస్ రిలెంట్లెస్ ర్యాలీ, అదేదో యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్న విధంగా మనకి డిఫెన్స్ సెగ్మెంట్స్ లో విపరీతమైన ర్యాలీ కనపడుతుంది. దానికి గల కారణం వార్ రిలేటెడ్ కంటే కూడా మనకి ఏదో 26 జెట్స్ రిలేటెడ్ డీల్ మనకి ఫ్రాన్స్ లో జరగడంతో దాదాపుగా 60,000-66,000 కోట్లతో డీల్ ఒకటి జరగడంతో డిఫెన్స్ సెగ్మెంట్ లో సహజంగా జెట్స్ వచ్చాయంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ దాని రిలేటెడ్ న్యూక్స్ కానీ వెపన్స్ కానీ తయారు చేయాలి కాబట్టి ఆ డిఫెన్స్ రిలేటెడ్ అంతా కూడా నడుస్తుంది. దాంతో పాటుగా వచ్చేటువంటి జెట్స్ కోసం అని చెప్పేసి మనకు అవి విక్రాంత్ ఉంటాయి చూసారా, యుద్ధ నౌకలు, అంటే షిప్ మీద షిప్ మీద మనకి ఫ్లైట్స్ ల్యాండ్ అవుతూ ఉంటాయి కదా విక్రాంత్ లాంటివి, అట్లాంటివి కొత్తవి కూడా మళ్ళీ వస్తాయి అనేవి. సో బేసిక్ గా దీంతో బడ్జెటింగ్ కూడా మళ్ళీ పెరుగుతుంది డిఫెన్స్ వైపు గానే ఒక ఊహలతోటి డిఫెన్స్ నిన్న పెరిగింది, ఈ రోజు కూడా పెరిగింది. ఈ రోజు కొంతవరకు మనకి ఒక ఐటీ అండ్ ఎనర్జీ తప్పించి మిగతా సెగ్మెంట్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంతవరకు డ్రాగర్స్ గా ఉన్నాయి. ఫార్మాసిటికల్ కొంతవరకు ప్రెషర్ లో ఉంది. అండ్ ఈవెన్ సిమెంట్ సెగ్మెంట్ కూడా కొంతవరకు ప్రెషర్స్ అయితే ఈ రోజు ఫేస్ చేయడం అయితే గమనించాం. సో ఈ రోజు పర్టికులర్ గా మనకి మన కీ స్టాక్స్ ఫర్ ద గెయినర్స్ లిస్ట్ లో చూసుకుంటే ట్రెండ్ దాదాపుగా 16% మార్జిన్ వర్సెస్ 13% ఎక్స్పెక్టెడ్, అంటే రిజల్ట్స్ లో మనకి కొంత స్ట్రెంత్ చూపించడంతో మనకి ట్రెండ్ లిమిటెడ్ బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ దాదాపుగా 1,400 పాయింట్స్ ని క్రాస్ చేయడం,
రిలయన్స్ అనేది యాక్చువల్ గా మనకి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేసి కొంచెం మాత్రమే బెటర్ గా వచ్చింది. మనకు శుక్రవారం మన అనాలిసిస్ చేసే టైంకి రిజల్ట్స్ అయితే రాలేదు. ఆయిల్ అండ్ గ్యాస్ లో ప్రెషర్ ఉన్నప్పటికీ మనకి జియో టారిఫ్ ఏదైతే పెంచారో దాని వల్ల కొంతవరకు ఆఫ్సెట్ అవుతుంది. సో అదే ఎస్టిమేషన్స్ ప్రకారం రిజల్ట్స్ రావడంతో రిలయన్స్ అనేది మార్కెట్ ని విపరీతంగా సపోర్ట్ చేసింది. అది నిన్న కావచ్చు, లేకపోతే ఈ రోజు మంగళవారం కావచ్చు, 2 రోజులు మంచి సపోర్ట్ ఇచ్చింది. అండ్ అదే విధంగా మనకి డిఫెన్స్ స్టాక్స్ అట్ బిఈఎల్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా 5 to 10% వరకు కూడా మంచి ర్యాలీని అయితే ఈ రోజు కనిపించాయి. ఐటీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మంచి స్ట్రెంత్ ని మార్కెట్ లో ఈ రోజు అయితే మనకి చూపించాయి. సో ఈ రోజు మనకి మార్కెట్ లో కొంతవరకు వీక్నెస్ అయితే కోల్ ఇండియా కొద్దిగా బాగా వీక్నెస్ ని చూపించింది, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగా వీక్నెస్ ని చూపించింది. అండ్ దాంతో పాటుగా టాటా టెక్నాలజీస్ కూడా వీక్నెస్ చూపించింది. అది ఒక బ్లాక్ డీల్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి ఎర్నింగ్ డిసప్పాయింట్మెంట్స్, గో డిజిట్ లో ఎర్నింగ్ డిసప్పాయింట్మెంట్స్ వల్ల కొంతవరకు డిక్లైన్ అయినాయి గో డిజిట్. క్యాస్ట్రోల్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అవటం వల్ల కొంతవరకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. టీవీఎస్ మోటార్స్ లో కూడా కొంతవరకు డిసప్పాయింట్మెంట్ రావడం అనేది మనం గమనించాం. సో టీవీఎస్ మోటార్స్ కి సంబంధించి మనకు మరి కొంత ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది అనాలిసిస్ ని. ఎందుకనంటే దీంట్లో మనకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్ యాక్చువల్ గా టీవీఎస్ మోటార్స్ అనేది. అండ్ మారుతి సిఇఓ కూడా దానికి సంబంధించి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించి కొన్ని కామెంటరీస్ చేశారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టీవీఎస్ కానీ లేకపోతే మారుతి కానీ ఇదంతా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సెగ్మెంట్. సో క్లియర్ గా మనకి మారుతి సైడ్ నుంచి వస్తున్నటువంటి కామెంటరీ ఏంటి అని అంటే మనకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో కొంతవరకు బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గడం గమనిస్తున్నామని చెప్పారు వాళ్ళు. సో ఈవెన్ ఒక బడ్జెట్ కార్, మారుతి లాంటి బడ్జెట్ కార్ ని కూడా కొనలేకపోతున్నారు, అంటే స్ట్రెంత్ వీక్ అవుతుంది అని చెప్పేసి. అదొకటే కాదు, ఈవెన్ నేను మార్కెట్ లోకి వెళ్ళి రకరకాల రెస్టారెంట్స్ కానీ రకరకాల ప్లేసెస్ లో నేను నార్మల్ గా నా బేసిక్ సర్వే చేసినప్పుడు కూడా అర్థమైంది ఏంటి అని అంటే కంప్లీట్ గా వాల్యూమ్స్ డౌన్ అవుతున్నాయి. అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ దగ్గర కావాల్సినంత డబ్బులు అయితే ఇంకా మార్కెట్ లో లేవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రీవియస్ గా మనకు ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ మనీ ఇన్ఫ్యూజన్ చేస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు కంపెనీలు దానికి సంబంధించిన డేటా పాయింట్స్ లో చెప్తున్నారు, కానీ ప్రభుత్వానికి ఆల్రెడీ ఈ డేటా పాయింట్స్ గురించి అవగాహన ఉండే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, లిక్విడిటీని పెంచడం కానీ, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ ఇవన్నీ చేస్తూ కొంతవరకు నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ ఈవెన్ మనకి 2 వీలర్ ఆటో సెగ్మెంట్ కానీ 4 వీలర్ ఆటో సెగ్మెంట్ లో కానీ కొంతవరకు కాషియస్ అవుట్లుక్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మార్జిన్ డిక్లైన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి టీవీఎస్ మోటార్స్ లో కూడా కనపడుతుంది. ఈవెన్ మనకి రీసెంట్ గా ఇప్పుడు కేపీఐటీ టెక్నాలజీస్ అందరికి చాలా ఫేవరెట్ స్టాక్ అది, కేపీఐటీ టెక్నాలజీస్ చాలా మందికి. సో ఇప్పుడు ఈ కేపీఐటీ టెక్నాలజీస్ పరంగా చూసినా కానీ కొంతవరకు మనకి రిజల్ట్స్ అనేవి కొంత డిసప్పాయింటింగ్ గానే ఉంది. దానివల్ల ఈ రోజు కొంతవరకు స్టాక్ కూడా ప్రెషర్ లో ఉండడం గమనించాము. ఈవెన్ హెచ్ఎస్బిసి కూడా దాని ఒక టార్గెట్ ప్రైస్ ని కట్ డౌన్ చేసింది. దాదాపుగా మనకి 1440 దాని టార్గెట్ ప్రైస్ ఉన్నట్లయితే 1325కి దాని టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేయటము, అండ్ దానికి సంబంధించి నియర్ టర్మ్ అవుట్లుక్ ని కూడా కొంతవరకు సాఫెన్ చేయటము, అండ్ రిస్క్ ఈ లగ్జరీ పర్టికులర్ లగ్జరీ ఓఎమ్స్ కి కానీ ఈవీస్ రిలేటెడ్ కానీ కొంతవరకు అవుట్లుక్ అనేది కొంతవరకు స్లో డౌన్ అవ్వడంతో కేపీఐటీ టెక్నాలజీస్ లో కూడా కొంతవరకు వీక్నెస్ కనిపించింది. ఇప్పుడు ఈ యుద్ధం రిలేటెడ్ గా కొన్ని సెగ్మెంట్స్ అనేవి కూడా వీక్ అవడం గమనిస్తున్నాం, పర్టికులర్ గా ఏవియేషన్ సెగ్మెంట్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏరోస్పేస్ నుంచి మన ఫ్లైట్స్ ఏవి కూడా ఫ్లై అవ్వకూడదని చెప్పేసి కొన్ని నియమాలు వచ్చాయి. ఎస్. సో దాని వల్ల కొంతవరకు ఇండిగో లాంటి కంపెనీల మీద కూడా కొంతవరకు ప్రెషర్ అనేది కనపడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కెపాసిటీ 4% కెపాసిటీ ఎఫెక్టెడ్ బై పాకిస్తాన్ ఏరోస్పేస్ క్లోజర్ ఏది ఇండిగో మీద. దాంతో పాటుగా కాస్ట్ ఇంప్లికేషన్స్, అంటే వాళ్ళకి రీరూట్ చేయడం వల్ల, అంటే దూరం ప్రయాణం చేయడం వల్ల, దూర ప్రయాణాలు అంటే దూరంగా రీరూట్ చేయడం వల్ల కాస్ట్ కూడా పెరుగుతుంది, ఫ్యూయల్ కాస్టింగ్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి రూట్ క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి. ఇట్లా మనకి బ్రాడర్ లెవెల్లో ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మొత్తంగా అంటే అటు మనకి ఎయిర్ ఇండియా అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ట్రావెల్ సెక్టర్ అవ్వచ్చు, ఇదంతా కూడా కొంతవరకు ప్రెషర్ ని అయితే ఫేస్ చేయడం ఈ ప్రెషర్ అయితే కొంతవరకు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా అసలు కీ టేక్ అవేస్ అండ్ అవుట్లుక్స్ ఫర్ ద మార్కెట్ ఏంటి అనేది గమనిస్తే పర్టికులర్ గా మనకు ఓవరాల్ మార్కెట్ లో అవుట్ పర్ఫార్మెన్స్ లో డిఫెన్స్ అండ్ ఐటీ సెగ్మెంట్ కనపడుతుంది. నెక్స్ట్ మనం వాచ్ లిస్ట్ లో బజాజ్ ఫైనాన్స్ కానీ బీపీసీఎల్ కానీ రిజల్ట్స్ అప్కమింగ్ రాబోతున్నాయి. వాటి మీద కొంతవరకు మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఈ టైంలో ఏంటి అంటే Q4 ఎర్నింగ్స్ ఎలా రాబోతున్నాయి. ఇది కొంతవరకు మిక్స్డ్ గా వస్తుంది. సో ఈ మిక్స్డ్ గా వస్తున్నటువంటి వాటిని మనం కొంతవరకు గమనించుకోకపోతే గనక మనం ఏవైనా స్టాక్స్ లో ఉంటే అవి కంప్లీట్ గా డ్రా డౌన్ అయిపోతే మనకు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే మార్కెట్ అవుట్లుక్ అయితే మాత్రం కొంతవరకు కాషియస్ గానే ఉంది. కేవలం సెక్టార్ రిలేటెడ్ గెయిన్స్ మాత్రమే కనపడుతున్నాయి. అంతకు మించి మార్కెట్ లో పెద్ద ఎత్తున స్ట్రాంగ్ మూమెంటం అని అంటూ ఇక మీదట ఉంటుందా అని అంటే ఉండే అవకాశాలు లేవు. ఏదో చిన్నపాటి రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగా రాగానే పరిగెట్టేస్తుందా అంటే డెఫినెట్ గా పరిగెట్టే అవకాశాలు లేవు. సో దాంతో పాటుగా ఈ రోజు కనుక మన మార్కెట్ లో కూడా గమనించిన ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంచి గెయిన్స్ ఇచ్చింది మార్కెట్. దాదాపుగా మనకి 46 పాయింట్స్ అప్ సైడ్ ఇచ్చింది.
సో చాలా మంది ఓపిక పట్టి గత వారం 10 రోజుల్లో రిలయన్స్ అమ్మేశారు, ఇదేంటి కదలట్లేదని చెప్పి. విత్ ఇన్ నో టైం అది పరిగెట్టడం మొదలు పెట్టేసింది రిలయన్స్. మంచి రిజల్ట్స్ ని, అంటే అఫ్ కోర్స్ రిజల్ట్స్ అనేవి ఇన్లైన్ అయ్యాయి, అద్భుతమైన రిజల్ట్స్ కాదు, ఇట్స్ గుడ్. బట్ ఆ చిన్నపాటి గుడ్ రిజల్ట్ రావటం తోటి, అది ఫెయిర్ వాల్యుయేషన్ లోకి రావటం తోటి లోవర్ లెవెల్ బయింగ్ అనేది రిలయన్స్ లాంటి ఆ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ జైంట్ అని చెప్పాలి, కంపెనీ కదా, జైంట్ కంపెనీలో మనకు బయింగ్ అనిపించింది. సో ఇక్కడ మరికొన్ని మంచి అంశాలు ఏంటి అంటే మనకి ఎఫ్ఐఐ బయింగ్ కూడా కన్సిస్టెంట్ గానే జరుగుతోంది. ఈవెన్ మనకి అంటే మన ఈ రోజు వీడియో చేసే టైంకి డేటా రాలేదు, బట్ మనకి మండే ప్రకారం మాత్రం ఎఫ్ఐఎస్ దాదాపుగా 2400 కోట్ల వరకు కూడా బయింగ్ చేశారు. అండ్ హవెవర్ నాకు తెలిసి మనం చేసే మార్కెట్ రివ్యూలో ఇది ఒక రకంగా మంత్ క్లోజ్ అయిపోతుంది మన నెక్స్ట్ రివ్యూ టైంకి. సో ఓవరాల్ గా చూసినా కానీ ఎఫ్ఐ అండ్ డిఐ పుట్ టుగెదర్ దాదాపుగా ఒక 25,300 కోట్ల వరకు కూడా బయింగ్ చేశారు. ఫైనల్లీ ఎఫ్ఐఎస్ మాత్రం నెట్ బయస్ గా అయితే కనిపిస్తున్నారు. సో కొంతవరకు మార్కెట్ లో ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు మాత్రం డౌన్ సైడ్ నుంచి పర్టికులర్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో, మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున బయింగ్ అనేది అయితే కనిపించట్లేదు. కానీ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో మనకి సెక్టార్ స్పెసిఫిక్ గా అటు ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ అండ్ ఇప్పుడు కొంతవరకు డిఫెన్స్, ఏది మనకి కొంతవరకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉండే కంపెనీస్, వీటిల్లో కొంతవరకు లోవర్ సైడ్ నుంచి బయింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఒక చిన్న కీ టేక్ ఏవైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బేసిక్గా మనం ఏం చేసాము, ఎఫ్ఐఎస్ అమ్మేటప్పుడు డిఐఎస్ ఉన్నారు, మనం ధైర్యంగా కొనాలని చెప్పి కొంట మొదలు పెట్టాం. యాక్చువల్గా ఎఫ్ఐఏలు అందరూ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి బై చేసే టైంకి అరే మార్కెట్ ఇంకా పెరగదేమో, మార్కెట్ ఇంకా పడుద్దేమో భయంతో కొనడం ఆపేసాం. సో బేసిక్గా మార్కెట్ కిందకు వచ్చే టైంకి ఏ సెక్టార్స్ అయితే ఫెయిర్ వాల్యుయేషన్స్ లో ఉంటాయో, స్టాక్స్ ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉంటాయో, అది ఇప్పుడు మళ్ళీ Q4 రిజల్ట్స్ వస్తున్న టైంలో ఆ రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని గనక మంచి వాచ్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి డిప్స్ లోనే మనకి జెమ్స్ దొరుకుతాయి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్వాలిటీ జెమ్స్ ఎట్ దిస్ మూమెంట్. ఎప్పుడైతే మనకి నది అనేది ఎండిపోవడం మొదలు పెడుతుందో అడుగులు ఉండేవని ఈజీగా కనిపిస్తే దొరుకుతాయి. మనం ఏం చేస్తాం, నది ఎండిపోతుంది అని అంటే భయపడి అక్కడి నుంచి పారిపోతాం. కాదు, అక్కడ ఉండి మనం ప్రాపర్ పిక్ చేసుకోగలిగితే మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది గోయింగ్ ఫర్దర్. సో మరి ఏంటి రేపటి మార్కెట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు ఏమన్నా? సో మార్కెట్ మోస్ట్లీ ఇక్కడ నుంచి కూడా కొంతవరకు కన్సాలిడేషన్. మనం పోయిన శుక్రవారం రోజు కూడా అదే అవుట్లుక్ ఇచ్చుకున్నాము. మోర్ ఎవర్ మనకి డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతుందనే ఒక అవుట్లుక్ తోటి నేను మెయింటైన్ చేస్తున్నాను. సో నిన్న కొంతవరకు రిలయన్స్ రిజల్ట్స్ బాగుండడంతో కొంత పాజిటివ్ నిన్న ఇచ్చినప్పటికీ స్లైట్ పాజిటివ్. ఈ రోజు మళ్ళీ పైకి వెళ్ళిన సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుంది. సో మేబీ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఈ వారం అంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.